ఈ వీడియో చూసే ముందు మిగతా 28 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇది జరిగింది. మీరు కావాలంటే అర్జున్ని ఏమైనా చేసుకోండి, దయచేసి నన్ను మాత్రం వదిలేయండి. ఇక అర్జున్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను మీరు వదిలేస్తే ఇక్కడి నుంచి మీకు దూరంగా ఎటైనా పారిపోతాను. రోహిత్, ఇప్పుడు చెప్పరా, అర్జున్ మంచివాడు, దేవుడు అని రోజుకో 100 సార్లు అర్జున్ భజన చేస్తావుగా. ఇప్పుడు చెప్పరా మీ అర్జున్ గురించి. హత్య చేసింది అర్జున్ అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. రోహిత్ నాతో అన్ని మాటలు అంటుంటే నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకంటే అర్జున్ని నేను అంతలా నమ్మాను. రోహిత్, రేయ్ పదరా, వెంటనే అర్జున్ గాడి ఇంటికి వెళ్ళి వాడి సంగతి చూద్దాం. గౌతమ్, మరి వీడి సంగతి ఏంటి? వీడిని మనతో పాటే తీసుకువెళ్దాం. రోహిత్, నో, వద్దు. వీడిని మనతో పాటే తీసుకొని వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే వీడి మొహం నిండా దెబ్బలే కదా. మళ్ళీ వీడిని మనం ఏదో చేశామనుకొని మనల్ని అనుమానిస్తారు. పైగా ఈ హాస్పిటల్ కూడా వీడిదే. అందుకే వీడిని ఇక్కడే కట్టేసి వెళ్ళిపోదామని నేను రోహిత్, మాధవ్ని అక్కడే కట్టేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాము. రూమ్ నుంచి బయటకు రాగానే కంపౌండర్, పేషెంట్లు చాలామంది ఉన్నారు సార్. డాక్టర్ గారు లోపల ఏం చేస్తున్నారు? రోహిత్ వైపు చూస్తూ. రోహిత్ సార్ కాల్లో బిజీగా ఉన్నారు. ఈ రోజుకి పేషెంట్లకు సెలవులు ఇచ్చేయి. నేను రోహిత్, అర్జున్ ఇంటికి వెళ్దామని కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ తీయబోతుంటే, రే గౌతమ్ ఆగు, కార్ నేను డ్రైవ్ చేస్తానని చెప్పి నా దగ్గర నుంచి కార్ తీసుకొని కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ ముందు ఆపాడు. గౌతమ్, రే రోహిత్, ఇక్కడ ఎందుకు కార్ ఆపావు ఏంట్రా? రోహిత్ దా, ఒక కప్పు కాఫీ తాగి విసి వెళ్దాం. గౌతమ్, ఈ టైపులో కాఫీ ఏంట్రా, ముందు వాడి దగ్గరికి పద. రోహిత్, కూల్ గౌతమ్ గారు, కూల్ డ్రింక్స్, కూల్, రిలాక్స్ అన్న 2 కాఫీ ఆర్డర్ చేస్తూ. గౌతమ్, రేయ్ నీకేమైనా మెంటలా? రోహిత్, రేయ్ నీకే చెప్పాను ప్రశాంతంగా ఉండమని చెప్పా కదా. ఫస్ట్ నువ్వు కాఫీ తాగు, రిలాక్స్ అవుతావు. కాఫీ గౌతమ్కి ఇస్తూ. గౌతమ్, రేయ్ ముందు అర్జున్ దగ్గరికి పదరా. రోహిత్, వాడు ఎక్కడే పారిపోతాడో అక్కడే ఉంటాడు, నువ్వు ముందు కాఫీ తాగు. నేనెంత చెప్తున్నా రోహిత్ గాడు వినలేదు. కేర్లెస్గా ఉన్నాడు. 1 గంటన్నర తర్వాత అర్జున్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నేను, రోహిత్ నెమ్మదిగా అర్జున్ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాం. ఇల్లు మొత్తం వెతికాం, కానీ ఎక్కడ అర్జున్ జాడే లేదు. అలా ఒక్కో రూమ్ వెతుక్కుంటూ ఆ ఇంటి స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళాం. గౌతమ్, రేయ్ రోహిత్, లోపల ఏదో చప్పుడవుతుంది. వాడు ఖచ్చితంగా లోపలే ఉండే ఉంటాడు. నేను ముందు వెళ్తాను, నువ్వు నా వెనకాలేరా. రోహిత్, సరేరా, జాగ్రత్త ఉందాం. రూమ్ డోరు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన వెంటనే అర్జున్ పైనుంచి పెద్ద చెక్కతో నా వెనకాల ఉన్న రోహిత్ మీద అటాక్ చేద్దామని అనుకున్నాడు. కానీ వాడిని ముందుగానే గమనించి రోహిత్ అక్కడి నుంచి తప్పుకున్నాడు. రోహిత్ తప్పుకోవడంతో ఆ చెక్క నా తలకు బలంగా తాకింది. దెబ్బ తగలడంతోనే పక్కనే ఉన్న ఒక చెక్క కుర్చీలో పడిపోయాను. దెబ్బ గట్టిగా తగలడంతో నా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఏమైందా అని తేరుకునేలోపే అర్జున్ తన జేబులో నుంచి కత్తి తీసి నా మెడ మీద గట్టిగా పొడిచాడు. కత్తి నా మెడలో నుంచి దూసుకు వెళ్ళి నేను కుర్చీలో దిగబడిపోయింది. నాకు జరిగిన సంఘటన చూసి రోహిత్ భయపడిపోయి అక్కడి నుండి పారిపోయాడు. అర్జున్ హహహా పైశాచికత్వంగా నవ్వుతూ, నన్నే పట్టుకోవాలని చూస్తారా? నేను ఎవరనుకున్నారా? అర్జున్ అని గట్టిగా అరుస్తూ చాలా తెలివిగా ఒక్కో స్టెప్ వేసుకుంటూ ఇందుని చంపింది నేనే అని నా దగ్గరికి రాగలిగారు. కానీ నా దగ్గరికి వస్తే సరిపోదు, నన్ను ఎదిరించే దమ్ము ధైర్యం కూడా మీలో ఉండాలి. కానీ అంత సత్తా మీలో లేదు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక చిన్న పొరపాటు చేస్తాడు. అదే తప్పు మీరు చేశారు. ఏంటో చెప్పనా? మీరు హాస్పిటల్లో మాధవ్ని కట్టేశారు, కానీ వాడిని కట్టిపడేసిన తర్వాత ఆ రూమ్ డోర్ లాక్ చేయడం మర్చిపోయారు. ఆ చిన్న తప్పే మీరు చేసిన ఆ చిన్న తప్పు వల్లే జరిగింది మొత్తం మాధవ్ నాకు చెప్పాడు. ఆయన నాకు అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి. ఏంటో మీరుగా వచ్చి నా దగ్గర ఇరుక్కున్నారు. ఇందుని చంపితే ఆ హోటల్ యజమాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని నాకే ఎదురు డబ్బులు ఇచ్చాడు. అన్నీ ఏంటో అలా కలిసి వస్తున్నాయి. గౌతమ్, పాపంరా, ఇందు నిన్ను ఎంతో ప్రేమించింది. అర్జున్, ప్రేమ ప్రేమ ప్రేమ
ఎవడికి కావాలిరా ప్రేమ? అసలు ప్రేమ లేదు గీమ లేదు, అంతా డబ్బు. ఏం చేసుకుంటావు ప్రేమని? పైసాకి పనికిరాదు. ఆ ప్రేమ అదే డబ్బు ఉందనుకో, ఇందుని కాదు దాని బాబు లాంటి ఫిగర్స్తో రోజుకో రాత్రి గడపచ్చు. గౌతమ్, పాపంరా, తను ఆస్తి నీకు దక్కదని తెలిసిన తర్వాత అయినా తనని చంపకుండా వదిలేయొచ్చు కదరా. అర్జున్, ఎందుకు వదలాలి? ఒకటి కాదు, రెండు కాదు. దానివల్ల 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించానో తెలుసా? దానికి 1000 సార్లు చెప్పాను వాళ్ళ అమ్మతో గొడవ పడకుండా మంచిగా చేసుకోమని. కానీ ఒక్కసారైనా నా మాట వినిందే లేదు. ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చినా మా అమ్మ నిన్ను చాలా మాటలు అనింది అర్జున్, అది తట్టుకోలేక నేను నిన్ను కూడా మా అమ్మని తిట్టాను అని చెప్పేది. అసలు దానికి బుద్ధి ఉందా? అంత ఆస్తి పరురాలని ఇందు వాళ్ళ అమ్మని ఎవరైనా తిడతారా? ఎలా అయినా సరే కాలా వెళ్ళపడి మన దారిలోకి తెచ్చుకోవాలి. కానీ ఇందు అలా చేయలేదు. దాని మూలాన హోటల్లో సర్వర్గా కూడా పనిచేశా. కానీ చివరికి ఏం చేసింది? నాకు ఆస్తి దక్కకుండా చేసింది. దాని మూలాన నా జీవితంలో 5 సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి. అలాంటి దాన్ని చంపకుండా ఎలా వదిలేస్తా చెప్పు? మరి నీ పిల్లల సంగతి ఏంటి? అర్జున్, ఇందునే అవసరం లేనప్పుడు ఇంకా దానివల్ల పుట్టిన పిల్లలు నాకెందుకు? పాపం రా పసిపిల్లలు. నువ్వింత కసాయి వాడివని తెలియక నీ రక్తం పంచుకొని పుట్టారు. అర్జున్, నువ్వేం వర్రీ అవ్వకు. నాన్న ఇందుతో కాకపోతే వేరే దాంతో పడుకొని పిల్లల్ని కంట. ఆ విషయం నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? గౌతమ్ తొడకి ఉన్న కత్తిని అటు ఇటు కదుపుతూ చెప్పాడు. గౌతమ్ ఆ నొప్పికి అరుస్తూ హహహా, అయినా భలే వాడివి, ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకున్నావురా నువ్వు. కత్తి చూడగానే ప్రాణభయంతో పరుగు పెట్టాడు. ఫ్రెండ్ అంటే మాధవరా, వాడి ప్రాణం మీదకి వచ్చిన జరిగింది మొత్తం నాకు చెప్పాడు. నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, నిన్ను 2 పీకంగానే ఎటో పారిపోయాడు. గౌతమ్, హహహా. అర్జున్, నవ్వుకో, బాగా నవ్వుకో. ఆరిపోయేది పనికే వెలుగెక్కువ. ఇప్పుడు నిన్ను చంపి తర్వాత నీ పిరికి పంద రోహిత్ గాడిని చంపేస్తా. హహహా. అర్జున్, ఏంట్రా నవ్వుతున్నావు? గౌతమ్ గొంతు పట్టుకొని. గౌతమ్, ఏంటి చంపుతావా? నీకు దమ్ముంటే చంపురా చూద్దాం. గొంతు మీద ఉన్న అర్జున్ చెయ్యి తోసేస్తూ, అవును, ఇందాక ఫ్రెండ్షిప్ గురించి ఏదో మాట్లాడుతున్నావేంటి? రే, చిన్నప్పటి నుంచి నానా లుచ్చా పనులు చేసి నీకే ఆ మాధవ్ గాడు తోడుగా ఉంటే ప్రాణానికి ప్రాణమైన స్నేహితులంరా. నేను రోహిత్ 2 పీకగానే పారిపోయాడని నువ్వనుకుంటున్నావు. అసలు జరిగింది ఏంటో చెప్తే విని కాళ్ళు చేతులు కట్టిపడేసి డోర్ లాక్ వేయకుండా వెళ్ళడానికి నేను రోహిత్ గాడి పిచ్చోళ్ళం కాదు. అది మొత్తం నువ్వు పిరికివాడు అనుకునే మా రోహిత్ గాడి ప్లాన్. నవ్వుతూ అలా చెప్పేసరికి ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.